ఒక్క సెకండులో అశరీరిగా కండి. నలువైపుల నుండి బుద్ధిని ఇముడ్చుకుని నేనాత్మ, ఒక పాయింట్ ఆఫ్ లైట్, పాయింట్ ఆఫ్ ఎనర్జీ, రెండు కనుబొమ్మల మధ్య మెరిసే దివ్యమైన నక్షత్రాన్ని నా నుండి ప్రకాశవంతమైన సర్వశక్తుల కిరణాలు వెలువడి పూర్తి శరీరమంతా వ్యాపించింది. నా స్థూల శరీరం మెల్లమెల్లగా మాయమైపోయి కేవలం నేనాత్మను మాత్రమే మిగిలాను. అశరీరీ స్థితిలో ఉన్నాను. ఫీల్ అవ్వండి, నేను కేవలం జ్యోతి స్వరూప ఆత్మను. ఇదే స్థితిని అనుభవం చేయండి. నేనిప్పుడు పూర్తిగా అశరీరీ స్థితిలో ఈ శరీరానికి భిన్నంగా బాబాకు ప్రియమైన స్థితిలో మగ్నమైపోయాను. ఇప్పుడు నేనాత్మ ఆత్మాభిమాని స్థితిని అనుభవం చేస్తున్నాను. నేనాత్మ మనస్సు, బుద్ధి మరియు ఈ స్థూల కర్మేంద్రియాలకు రాజును. ఈ శరీరం నుండి భిన్నంగా ఉన్నాను. ఎలాగైతే ప్రస్తుతం ఈ శరీరంలో ఉన్నానో అలాగే నేనాత్మ ఎన్నో శరీరాల్ని తీసుకున్నాను మరియు వదిలాను. మొట్టమొదట నేనాత్మ దేవతా శరీరాన్ని ధరించాను. ఎన్నో జన్మలు దేవతా రూపాన్ని తీసుకున్నాను. నేనాత్మ జ్ఞాన స్వరూపాన్ని. సంపూర్ణ జ్ఞానంతో నిండుగా ఉన్నాను.
సంపూర్ణ జ్ఞానం యొక్క ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నాను. నా ఈ జ్ఞాన ప్రకాశం నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. నేను ఆత్మ ప్రేమ స్వరూపాన్ని, ఈశ్వరీయ ప్రేమతో నిండుగా ఉన్నాను. నాకు భగవంతుని ప్రేమ లభించింది. నేను ఈ ప్రేమను అందరికీ పంచడంలో నిమగ్నమై ఉన్నాను. అసహ్య భావానికి, ద్వేషభావానికి నా మనసులో స్థానం లేదు. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని, శాంతి శక్తితో నిండుగా ఉన్నాను. శాంతి నా మెడలో హారం. నా మనశ్శాంతిని నా నుండి ఎవ్వరూ దోచుకోలేరు. నా శాంతి నా శక్తి. నా నుండి నలువైపులా శాంతి కిరణాలు వ్యాపిస్తున్నాయి. ఏ పరిస్థితులు కానీ, ఏ వ్యక్తులు కానీ నా నుండి శాంతిని వేరు చేయలేరు. నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని. చాలా సుఖంగా ఉన్నాను. నేను చాలా సుఖంగా ఉన్నాను. నా ప్రాణేశ్వరుడైన శివబాబాను పొందుకొని నేను సుఖంతో నిండుగా ఉన్నాను. నేను ఆత్మ పరమ పవిత్రమైన ఆత్మను. అన్ని వికారాల నుండి ముక్త అయ్యి నిర్వికారిగా ఉన్నాను. నా నుండి నలువైపులా పవిత్రత యొక్క బంగారు కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. నేను పవిత్రతా శక్తితో నిండుగా ఉన్నాను. నా పవిత్రత ఈ ప్రపంచం కొరకు వరదానము. నేను పవిత్రతా దేవిని. పవిత్రత యొక్క ఫరిష్తాను.
నేను ఆత్మ శక్తి స్వరూపాన్ని. ఈశ్వరీయ శక్తులతో నిండుగా ఉన్నాను. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. నిర్భయంగా ఉన్నాను. నా నుండి శక్తి యొక్క ఎరుపు రంగు కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. ఈ శక్తులన్నీ నా చుట్టూ శక్తిశాలి ప్రభామండలాన్ని తయారు చేస్తున్నాయి. నేను చాలా శక్తిశాలిని. మాయ కంటే అత్యంత శక్తిశాలిని. సమస్యల కంటే నేను ఎక్కువ శక్తిశాలిని. నేను ఆనంద స్వరూపాన్ని. 5000 సంవత్సరాల తర్వాత భగవంతుణ్ణి కలుసుకొని ఆనంద డోలికలలో తేలియాడుతున్నాను. నేను పరమాత్ముని పాలనలో పాలింపబడే, ప్రతిరోజు కంటి నిండా చూసుకునే, ఆనందంతో నిండుగా ఉండే ఆత్మను. వారు నా కొరకు కిరీటము మరియు తిలకాన్ని తీసుకువచ్చారు. వారు నా ఇంటికి అతిథిగా అయి వచ్చారు. వారు నాపై మెహర్బానీ అయ్యారు. నా మనస్సు ఆనంద సాగరంలో తేలియాడుతూ ఉన్నది. పరంధామం నుండి బాబా యొక్క కిరణాలు నాపై ప్రసరిస్తూ ఉన్నాయి. నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నేనంటే నాకెంతో ప్రియంగా అనిపిస్తున్నది. ఈ ఆత్మాభిమాని స్థితిలో, ఈ స్థూల శరీరానికి భిన్నంగా బాబాకు ప్రియమైన స్థితిలో స్థితమై ఉన్నాను. బ్రహ్మ బాబా సమానంగా
ఫరిష్తా స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. నేను ఆత్మ బ్రహ్మ బాబా సమానంగా ఆకారి ఫరిష్తాను. సంపూర్ణ ఫరిష్తా అయిన బ్రహ్మ బాబా యొక్క సన్ముఖంలో కూర్చొని ఉన్నాను. నేను ఆకారి బ్రహ్మ బాబా సమానంగా స్వయాన్ని ప్రకాశమయ శరీరంలో అనుభూతి చెందుతూ ఉన్నాను. బ్రహ్మ బాబా భృకుటిలో శివబాబా విరాజమానమై ఉన్నారు. అవ్యక్తవతనంలో సూక్ష్మ ఆకారి ఫరిష్తా జతలో నా అవ్యక్త మిలనం జరుగుతూ ఉన్నది. సూక్ష్మవతనంలో ఇది ఎంతో అలౌకిక మిలనము. చాలా తేలికతనం యొక్క అనుభవం అవుతూ ఉన్నది. నా గత జన్మల పాపకర్మలను బాబా స్మృతిలో దగ్ధం చేసుకొని దూది కంటే తేలికగా ఉన్నాను. ఈ పాత ప్రపంచంతోటి నా లెక్కాచారాలన్నింటినీ ప్రేమ స్వరూపాన్నై, శాంత స్వరూపాన్నై, దయాస్వరూపాన్నై సమాప్తం చేసుకుని అత్యంత ప్రకాశము మరియు శక్తితో తేలికగా ఉన్నాను. నేను పరమ పవిత్రమైన అవ్యక్త ఫరిష్తాను. బ్రహ్మ బాబా సమానంగా న్యారాగా మరియు ప్రభువుకి ప్యారాగా ఉన్నాను. ప్రియాతి ప్రియమైన బాబ్ దాదా నుండి ప్రసరించేటటువంటి ఆభాయుక్త కిరణాలను గ్రహించి నేను ఫరిష్తా అత్యంత శక్తిశాలిగా అయిపోయాను. నేను అవ్యక్త ఫరిష్తాను. బ్రహ్మ బాబా జతలో పూర్తి విశ్వానికి గుణాలు మరియు శక్తుల యొక్క సకాష్ని ఇస్తూ ఉన్నాను.
నేనిప్పుడు బిందు రూప స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. నేను ఆత్మ మనసు బుద్ధితో కూడుకొని ఉన్న ఒక అలౌకిక శక్తిని. ఒక పాయింట్ ఆఫ్ లైట్, మెరిసే నక్షత్రాన్ని. ఇప్పుడు నేను ఆత్మ నా అసలైన పరంధామానికి వెళ్తూ ఉన్నాను. సూక్ష్మవతనాన్ని దాటుకొని స్వర్ణిమ ప్రకాశమైన ధామంలో నేను ఆత్మను ప్రవేశించాను. ఇది నా ఇల్లు, శాంతిధామం. ఇక్కడి నుండే నేను ఈ భూమిపైకి వచ్చాను. సత్యం, శివం, సుందరమైన శివబాబాతో నేను ఆత్మ ఈ ధామంలోనే ఉంటాను. ఇదే నా అసలైన ఇల్లు. ఈ ఇల్లు స్వర్ణిమ ప్రకాశంతో నిండుగా ఉంది. ఇక్కడే నేను ఆత్మ సత్యమైన శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను. బాబా జతలో ఆత్మలన్నీ ఇక్కడ శాంతి యొక్క అనుభవం చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఆత్మ మధురమైన తండ్రికి అత్యంత సమీపంగా వెళ్తున్నాను. ఏ పరమాత్ముణ్ణైతే భక్తిలో వెతుకుతూ ఉండినానో, ఇప్పుడు నేను జ్యోతిర్బిందు ఆత్మను ఆ పరమాత్మునికి అత్యంత సన్నిహితంగా ఉన్నాను. నా ఆత్మకు పరమాత్మునితోటి మహామిలనం జరుగుతూ ఉన్నది. శాంతి సాగరుడైన శివబాబా నుండి నేను ఆత్మ శాంతి కిరణాలను ప్రాప్తి చేసుకొని అపారమైన శీతలమైన శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను. పవిత్రతా సాగరుడైన శివబాబా నుండి అపారమైన
పవిత్రతా కిరణాలను ప్రాప్తి చేసుకొని నేనాత్మ సత్యమైన బంగారుగా తయారయ్యాను. ఎంతటి అద్భుతమైన అనుభవం! సర్వత్రా శాంతిమయం. పవిత్రతయే పవిత్రత, శక్తులే శక్తులు. నేనాత్మ శివబాబా నుండి సర్వశక్తులను ప్రాప్తి చేసుకొని శక్తివంతంగా తయారైపోయాను. నేనాత్మ బాబా జతలో కంబైన్డ్గా అయ్యి మాస్టర్ సర్వశక్తివంతుని స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. ఈ కంబైన్డ్ స్వరూపం ద్వారా నా జన్మజన్మల వికర్మలు, పాపకర్మలు వినాశనమైపోతూ ఉన్నాయి. నేనాత్మ సంపూర్ణ పావనంగా తయారయ్యాను. తండ్రి సమానంగా శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేనాత్మ తండ్రి సమాన స్థితిలో సంపూర్ణంగా మరియు సంపన్న స్థితిని అనుభవం చేస్తూ చేస్తూ ఈ విశ్వమనే గ్లోబు పైన బాబ్దాదా జతలో కూర్చొని ఉన్నాను. నేనిప్పుడు విశ్వ కళ్యాణకారి స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. భృకుటి మధ్యలో విరాజమానమై ఉన్న నేను ఒక చైతన్య జ్యోతి పుంజాన్ని. ఒక అవతరించిన ఆత్మను. సదా కళ్యాణకారి దయాసాగరుడైన పరమాత్మ శివబాబాకు సంతానమైన నేను విశ్వ కళ్యాణకారి మాస్టర్ దయాసాగర ఆత్మను. నేను ఈ మనుష్య సృష్టికి పూర్వజుణ్ణి. విశ్వంలోని సర్వాత్మల పట్ల నాకు కళ్యాణ భావన ఉంది.
నేను అందరి పట్ల శ్రేష్ఠ భావనను ఉంచుకుంటాను. క్షమాభావనను ఉంచుకుంటాను. నేను దయాహృదయ ఆత్మను. నాలోని అహంకార భావనను సమాప్తం చేసేశాను. నేను తండ్రి సమానంగా దయాహృదయంగా అయ్యి ఏ ఆత్మల బలహీనతలను తప్పులను చూడకుండా వారిని పరవశమై ఉన్న ఆత్మగా అర్థం చేసుకుంటూ ఆ ఆత్మల సంస్కారాలను కూడా దయా దృష్టితో పరివర్తన చేస్తాను. ఎటువంటి అవగుణాలు కలిగిన ఆత్మలు కావచ్చు, నేను ఆ ఆత్మల పట్ల కూడా దయాభావనను ఉంచుకుంటాను. అపకారీల పట్ల కూడా ఉపకార భావననుంచుకుంటాను. దయాసాగరుడైన తండ్రికి నేను దయాహృదయుడైన సంతానాన్ని. ఎంతటి అవగుణాలు కలిగిన ఆత్మలనైనా క్షమించి వారికి శక్తినిచ్చి ముందుకు తీసుకువెళ్తాను. కింద పడిపోయిన వారికి కూడా శక్తినిచ్చి లేవనెత్తి వారికి గౌరవాన్నిస్తాను. వారిని నా సహయోగిలుగా చేసుకుంటాను. వారి పట్ల సదా దయాభావనను, కళ్యాణకారి భావనను ఉంచుకుంటాను. ఇప్పుడు నేను పూర్తి విశ్వంలోని తండ్రిని మరిచిపోయిన వారికి, తమను తాము మర్చిపోయిన వారికి కళ్యాణకారి భావనల ద్వారా గమ్యం వరకు చేర్పిస్తూ ఉన్నాను. సర్వాత్మలకు అవినాశీ ప్రాప్తుల అంచెలినిచ్చి ముందుకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నేను నా దయాస్వరూపాన్ని ఎమర్జ్ చేసుకుని పవర్ఫుల్ వైబ్రేషన్స్ని వాయుమండలమంతా వ్యాపింపచేస్తూ ఉన్నాను.
నా సంబంధ సంపర్కంలో వచ్చే ఆత్మలకు దయా దృష్టినిచ్చి సర్వశక్తులు మరియు వరదానాల ద్వారా సెకండులో జ్ఞానం యొక్క అనుభూతిని చేయిస్తాను. ఇప్పుడు నేను నా ఫరిష్తా స్వరూపంలో విశ్వమనే గ్లోబు పైన కూర్చొని ప్రపంచంలో వెతికే ఆత్మలకు దుఃఖి, అశాంతి, పరితపించే ఆత్మల పిలుపుల్ని వింటూ ఉన్నాను. నేను దయాహృదయ ఫరిష్తా సర్వశక్తివంతుడైన బాబా నుండి పవిత్రత, సుఖము, శాంతి కిరణాలను తీసుకొని విశ్వంలో నలువైపులా వ్యాపింపచేస్తున్నాను. ప్రపంచంలోని సమస్త ఆత్మలకు పవర్ఫుల్ సకాష్నిచ్చి వారి అన్ని దుఃఖాల నుండి, అశాంతి నుండి ముక్తి చేస్తున్నాను. నా ప్రభువైన తండ్రికి ఎంతని ధన్యవాదాల్ని తెలుపను. ఎవరైతే నన్ను ఈ విశ్వ కళ్యాణ కార్యానికి నిమిత్తంగా చేశారో బాబా మీకు కోటి కోటి ధన్యవాదాలు. నేనిప్పుడు విశ్వమనే గ్లోబు పైన కూర్చొని బాబా సాకార మురళీలలో స్వయంగా చెప్పిన శ్రేష్ఠ సంకల్పాలను చేస్తున్నాను. బాబా చెప్పారు, పిల్లలు అమృతవేళ గ్లోబుపై కూర్చుని ఈ శ్రేష్ఠ సంకల్పాలను చేయండి. అవి సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతోటి సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా తయారు కావాలి. ఈ శ్రేష్ఠ సంకల్పాలను 21 సార్లు రిపీట్ చేద్దాం. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి.
సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి.
ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి
సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి. సర్వుల కళ్యాణం జరగాలి. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖవంతంగా అయిపోవాలి.
సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలి. ప్రకృతి సతో ప్రధానంగా అయిపోవాలి.